పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మాలధారణ శుక్రవారం రాత్రి భక్తులచే జై మావుళ్ళమ్మ తల్లి అంటూ నినాదాలు చేస్తూ అరచేతిలో జ్యోతిని పెట్టుకొని భక్తి శ్రద్ధలతో సుమారు 400 మందితో ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వేదమంత్రాల నడుమ మావుళ్ళమ్మ గుడి వద్ద నుండి మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎర్రంశెట్టి భద్రాజి నేతృత్వంలో ఎంతో కనుల విందుగా శోభాయాత్ర నిర్వహించారు. భక్తురాలు ఎర్రంశెట్టి గౌతమి సారిక రాత్రి మీడియాతో మాట్లాడుతూ అఖండ జ్యోతుల శోభాయాత్ర ఎంతో బాగుందని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని అన్నారు. అలాగే ఈ యాత్ర భీమేశ్వర స్వామి గుడి వైపు నుండి సోమేశ్వర స్వామి గుడి, శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆలయం మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రను తిలకించిన భక్తులు తన్మయత్వమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సిహెచ్ శేషగిరి, రామాయణం సత్యనారాయణ, ముత్యాల రామారావు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొలువైనున్న శ్రీ 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 మావుళ్ళమ్మ తల్లివారి దీప ఎంతో పరమ పవిత్రమైన కార్తీక మాసంలో భీమవరం 12వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఆధ్యాత్మికవేత్త, సేవా తత్పరుడు చింతాడ శ్రీనివాస్, శ్రీమతి నాగలక్ష్మి వారి కుమారుడు చింతార ప్రసన్న కుమార్, శ్రీమతి స్వర్ణలత ఆధ్వర్యంలో 12వ వార్డ్ ఇందిరమ్మ కాలనీ వారి నివాస గృహంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మాలధారణ భజన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా చక్కటి వాయిద్యాలతో భక్తి గీతాలు పాడుతూ భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు చింతాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శివారాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధనతో ప్రతి ఒక్కరూ భక్తి మార్గం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని, మంచి ఆలోచనలు ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చు అని అన్నారు. యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఈ భజన కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో అయ్యప్పలు, భవానీ వెంకటేశ్వర స్వామి మాలాధారణ భక్తులు పాల్గొన్నారు. అలాగే మరి వ్యక్తిగతంగా ఆయన ములుగుర్తి వెంకటరామయ్య మిత్ర బృందం అని ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పాటు మరి వార్డులో ఉన్నటువంటి ఈ వృద్ధాప్యానికి చేరుకున్నటువంటి వృద్ధులను ఎంచుకొని 100 మందికి పైగా ప్రతి నెలా కూడా ఎయిడ్స్ వ్యాధి అంటురోగం కాదని, ఎయిడ్స్ వ్యాధి అని భయపడనవసరం లేదని, ఎంతో అత్యధిక టెక్నాలజీతో మందులు వచ్చాయని, ఈ విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని, ఎయిడ్స్ వ్యాధి వారోత్సవాల్లో భాగంగా హై స్కూల్స్, ప్రముఖ కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్చన, ప్రాజెక్ట్ మేనేజర్ ఏఎన్ఎం వై నిర్మల నిర్వహించారు. ఎయిడ్స్ను తరిమి కొడదాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపిద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం వీరస్వామి, డాక్టర్ గోవింద్ బాబు మాట్లాడుతూ విశిష్ట వైద్య సేవలు అందించిన వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు 30 మందికి ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. భీమవరం దివ్యజ్ఞాన సమాజం వారి సహకారంతో 50 మంది హెచ్ఐవి వారికి పోషకాహార కిట్లను అందించారు. ఏఆర్టీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం గోవిందబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి రాంబాబు పాల్గొన్నారు. నెంబర్ ఆఫ్ అవగాహన కార్యక్రమాలు ఇంకా పెంచాలని చెప్పి ప్రతి వాళ్ళకి కూడా ఈ వ్యాధి పట్ల అవగాహన ఉండాలని, దాంతో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మందులు వాడాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, పౌష్టిక ఆహారం తీసుకోవాలి. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ హక్కుల్ని అన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజా రోడ్డు రవాణా శాఖ సంస్థ ఆధ్వర్యంలో గత 75 సంవత్సరాలుగా ప్రయాణికుల కొరకు వినూత్నమైన పథకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గత నెల నుండి ఆర్టీసీ చైర్మన్ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు భీమవరం నుండి పారదర్శకంగా 4 రూట్స్ ఎంపిక చేసి ఆ రూట్స్లో ప్రయాణించే ప్రయాణికుల టికెట్లను సేకరించి 15 రోజులకు ఒకసారి బహుమతులు అందజేస్తున్నామని భీమవరం డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఈ మేరకు భీమవరం డిపో నందు ఎంపిక చేసిన ఈ పీకే రూట్ల నందు తిరుగుచున్నటువంటి బస్సులలో లక్కీ డిపో బాక్సులను ఏర్పాటు చేసి ఈరోజు మొట్టమొదటిగా భీమవరం బస్టాండ్లో ఆర్టీసీ ప్రయాణికుల సమక్షంలో డ్రా తీయడమైంది. భీమవరం నుండి ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నరసాపురం ఒక్కొక్క రూటు నందు 3కి చొప్పున 4 రోడ్లలో 12 మంది ప్రయాణికులను డ్రా ద్వారా గుర్తించి
గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని ఈ కార్యక్రమానికి భీమవరం సిఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భీమవరం డిపో వారి ద్వారా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం గుండా రాంబాబు, డిఎం కృష్ణ, అద్దంకి చంద్రశేఖర్ పాల్గొన్నారు. పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ భీమవరం డిపో తరఫున హృదయపూర్వక రానున్న 2024 ఎన్నికలలో రాష్ట్రంలో మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించాలని ఆకాంక్షిస్తూ వ్యాపారస్తులు, వైసీపీ అభిమానులు తిరుమలకు చేపట్టిన పాదయాత్రను శనివారం ప్రొద్దుటూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో పాత బస్టాండ్ వద్ద గల చిరు వ్యాపారులు కొండారెడ్డి, రామకృష్ణ గౌడ్ మరో 6 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రొద్దుటూరు నుండి తిరుపతి వరకు దాదాపు 6 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం తిరుమలలో స్వామివారిని దర్శించుకొని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మొక్కులు తీర్చనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ కాకర్ల నాగశేషారెడ్డి, కౌన్సిలర్ వరికోటి ఓబుల్ రెడ్డి, గిరిశపాటి లక్ష్మీదేవి, భూమిరెడ్డి, వంశీధర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, రాచమల్లు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ నెలలో నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడైన బెనర్జీపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిలైన భరత్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిలను శనివారం ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లా 3వ పట్టణ ఇన్స్పెక్టర్ సిబ్బంది అరెస్టు చేసినట్లు ఇన్ఛార్జి డీఎస్పీ నాగరాజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. తరచుగా ఇరు పార్టీల నాయకులు పాత్రికేయుల సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశాలలో మాటలు తారాస్థాయికి చేరటం వలన బెనర్జీ పలుమార్లు ముద్దాయిలను బెదిరించినట్లు పథకం ప్రకారం సాధికార సామాజిక బస్సు యాత్రను అదును చేసుకొని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గాంధీ రోడ్డుపై బెనర్జీని ముద్దాయిలైన రామ్మోహన్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డిలు అతని బైకును ఢీకొట్టి అందుబాటులో ఉన్న కొడవలితో దాడి హత్యా ప్రయత్నం చేసి ఆపై బైకుపై పరారయ్యారని వెల్లడించారు. శనివారం ఉదయం వీరి అరెస్టును ధృవీకరించిన డీఎస్పీ నాగరాజు భరత్ కుమార్ రెడ్డి వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, 2 సిమ్ కార్డులు, రామ్మోహన్ రెడ్డి వద్ద నుండి 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు నిందితులు సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. రాయచోటికి చెందిన సిద్ధారెడ్డి అనే వ్యక్తి అలాగే మరికొందరు ముద్దాయిలకు సహకరించి వారికి వాహనాలు, ఆర్థిక సాయం చేసినట్లు తమ విచారణలో తేలిందని, త్వరలో వారిని కూడా విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ అలాగే సిబ్బందిని డీఎస్పీ నాగరాజు అభినందించారు. అలాగే ముద్దాయిలను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అదేవిధంగా ఈ భరత్ కుమార్ రెడ్డి మరియు రామ్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇంకొక పార్టీలో ఒక ప్రవీణ్ అనే వ్యక్తి నాయకత్వంలో ఉంటూ ఆ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అయితే గతంలో నందం సుబ్బయ్య అని ఒక పార్టీకి చెందిన కార్యకర్త హత్యకు గురి కావడం జరిగింది. అందులో ఈ బెనర్జీ అనే ఇప్పుడు గాయాలు కలిగిన బెనర్జీ అనే అతను ముద్దాయిగా ఉన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేలు స్థానిక ఆవాజ్ కార్యాలయం నందు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆవాజ్ కమిటీ కడప జిల్లా అధ్యక్షులు పి చాంద్ బాషా, బుద్వేల్ పట్టణ ఆవాజ్ అధ్యక్షులు ఎస్ఏ సత్తార్ మాట్లాడుతూ బుద్వేల్ నియోజకవర్గంలో సుమారు 3 లక్షల జనాభా కలిగి ఉన్న ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల లేకపోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు 11, 12 తరగతులు
విద్యాభ్యాసం చేయాలంటే కడప, ప్రొద్దుటూరు దూర ప్రాంతానికి వెళ్లి చదువుకోవాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత లేక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. ఈ పాఠశాల నందు 200 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుండి బుద్వేల్ పట్టణంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయించాలని అధికారులు ప్రజా ప్రతినిధులకు అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చి విద్యార్థుల బాధలు చెప్పిన ప్రయోజనం లేదు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రజా ప్రతినిధులు ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ నాయకులు ఎస్ మస్తాన్, ఎస్ దావూద్, ఎస్ కాజాగౌస్, కేబి రసూల్, డి మౌలాలి, ఎస్ సంధాని పాల్గొన్నారు. ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖాన్ భాష ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు.